ఒక 5 సంవత్సరాల లోపు పాపకి చాలా రక్తహీనంతో గురై ఉన్నది. వాళ్ళ నుంచి నేను హోమ్ విజిట్కి వెళ్తున్నాను. వాళ్ళ మదర్ పేరు ఉమాగారు. ఉమాగారు ఇంటికి హోమ్ విజిట్కి వెళ్తున్నాను. ఉమాగారు ఉమాగారు ఉమాగారండి చిన్నది మా పాప గురించి చెప్పాలండి. అదే నాకు తెలిసిందండి. అందుకే వచ్చాను నేను. ఏంటంటే ఎక్కడికి వచ్చిందో అక్కడ వెళ్ళిపోతుందండి. అదే స్కూల్కి కూడా రావట్లేదు. అది కొంచెం నీరసంగా ఉందని చెప్పి మీ వాళ్ళు రివిజన్ తీసుకోవడానికి వచ్చారండి. వాళ్ళు చెప్పారు. అయితే సరే ఒకసారి చూద్దామని వచ్చానండి. అదే చెప్దాం అనుకుంటున్నాను టీచర్. అసలు పాప పెట్టింది తిందండి. వెళ్ళమంటే స్కూల్కి రెడీ చేసినా వెళ్ళదు. బద్ధకంగా ఉండిపోతుందండి. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతుంది. చెప్పిన మాట అస్సలు విందండి. ఏం చేయాలో టీచర్ గారు అంతా పడిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరేనా హాస్పిటల్ తీసుకెళ్లారా? లేదండి, ఏం చూపించలేదు. అంటే మామూలుగా తిండి వల్ల అలా అయిపోయింది అనుకుంటున్నానండి. భోజనం పెట్టారా? భోజనం పెట్టండి. ఏం వేసి పెట్టారు? అసలు తినట్లేదా? అంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకొని అటు ఇటు తిప్పి బొమ్మలు అవి చూపించి, లేదంటే ఏదైనా ఇక్కడ మనకి అవి వస్తుంటాయి కదండి, అవి చూపించినా కూడా తినట్లేదండి. అలా చూపించి ఎక్కడ సందర్శన ఏమి తినట్లేదా? చెప్పండి. అంటే ఆకుకూరలే కట్టినారు, ఇంక ఏమైనా కట్టినారంటే ఇప్పుడు మీ పాపకి శరీరం అంతా పారిపోయి ఇలా మా సంవత్సరంగా ఉందంటే ఆరోగ్యం పిచ్చా వాళ్ళకి రక్తహీనతగా ఉందన్నమాట. దానివల్ల ఎటువంటి ఆహారం పెట్టాలని అనుకుంటున్నారు? మీకు తెలిసి చెప్పండి. తెలియదండి. మీకు తెలీదా? ఆకుకూరలు ఒక్కల వల్ల లోపం సరి అవుతుంది. గింజన్నం, పెరుగన్నం అది ఇంట్రెస్ట్గా చారనే తింటుందండి. చారన్నం, గింజన్నం, పెరుగన్నం పెట్టడంలో తప్పు లేదు, కానీ కాకపోతే వాటితో పాటు ఐరన్ లోపంతో ఉంది కాబట్టి మిగతా మనం ఇంకా ఐరన్కి సంబంధించినటువంటి ఆహారం ఏవైతే ఉన్నాయో అవి కూడా అందించాలి. ఇప్పుడు అది తింటుందని చెప్పి ఒకే రకం రోజు అదే పెడితే ఏదో ఒకటి తింటుంది కదంటే కడుపు నిండినంత ఏదో తింటుందిలే అనుకుంటే సరిపోదండి. శరీరానికి కావాల్సినంత తను ఎత్తు బరువు దాని వయసు తగ్గట్టుగా పెరగాలి అంటే అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి. అది మీ బేబీయే కాదు, మీ పాపే కాదు, మనమైనా ఎవరైనా అన్ని రకాలైనటువంటి సమతుల ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలదు. ఇప్పుడు మీ పాప సమస్య ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కారం పెట్టకూడదండి. చిన్నప్పుడు మనం 7వ నెల నుంచి అలవాటు వచ్చిన మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పప్పు వేసి పెట్టడం, లేకపోతే పప్పు నీళ్ళు వేసి పెట్టడం, చారు వేసి పెట్టడం, నెయ్యి వేసి పెట్టడం, ఇదే అలవాటు చేస్తారు. చప్పటి అలా అలవాటు చేసేస్తారు. అలా కాకుండా కొంచెం కొంచెంగా వయసుతో పాటు ద్రవ పదార్థాల నుంచి ఘన పదార్థాలు కూడా ఆ వయసుతో పాటు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన ద్రవ పదార్థం చేసింది. ద్రవ పదార్థాలు అంటే ఇప్పుడు పప్పు దాని నీళ్ళు, గేజీ నీళ్ళు ఇప్పుడు మీరు అంటున్నారు కదా. ఇప్పటికి మీ అమ్మాయికి 3 సంవత్సరాలు వచ్చి స్కూల్కి వస్తుంది. అయినా సరే కూడా మీరు ఇంకా అదే ఆ గంజి నీళ్ళు, పప్పు నీళ్ళు ఇలాగే పెడతా ఉంటే అలా చక్కగా అదే అలవాటు అయిపోయి అది తినడానికి ఇష్టపడుతుంది తప్ప ఇప్పుడు మనం పెట్టేటువంటి ఆకుకూరలు, గుడ్లు, పాలు, పప్పులు ఇలాంటివి తినడానికి ఇష్టపడట్లేదు. అది మీరు రోజుకొకటి ఇప్పటి నుంచి అయినా సరే పప్పులు, పాలు, గుడ్డు. ఇప్పుడు అంగన్వాడీలో గుడ్డు స్కూల్కి వస్తుంది కాబట్టి స్కూల్లో మేము పెడుతున్నాం. మా దగ్గర తింటుందంటే నలుగురు పిల్లలు ఉంటారు, వాళ్ళు తింటున్నారు కాబట్టి వాడు చూసి తింటారు. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆదివారాలు స్కూల్కి రానప్పుడు మీరు కూడా పెట్టుకుంటూ ఉండాలి. అలా అలవాటు మీరు ఏ రకంగా పాపకి ఏది ఇంట్రెస్ట్గా అయితే ఇప్పుడు బొమ్మలు అవి చూపించడం వల్ల ఆడుతూ పాడుతూ ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో దాని ప్రకారంగా చూపిస్తూ తినిపించడం మీరు అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడం వల్ల కొంచెం కొంచెం ఒకేసారి మార్పు రావాలంటే రాదు. మీ స్కూల్లో మనకు ఒకటి ఇంట్రెస్ట్గా తింటాడు, గుడ్ అనేసరికి ఒకటి ఇంట్రెస్ట్గా తింటాడు. తినకపోతే మేము బాగా తినాలి, దాంట్లోని మనకి మంచి ప్రోటీన్ అనేది బాగా వస్తుంది, బాగా తినాలి అని చెప్పడం వల్ల టీచర్ చెప్పడం వల్ల ఎక్కువ తింటారు. ఇందులో ఉండే సీటు ఉసిరికాయలు, నిమ్మకాయలు, అలాగే మామిడికాయ, అలాగే ఇప్పుడు చారు, చింతపండు ద్వారా ఇలా పులుపుకు సంబంధించినవి కూడా మన బేబీకి అందిస్తూ ఉంటామన్నమాట. ఈసారి చాలా చేస్తారు. మీరు ఏమేమి ఇవ్వాలి? ఐరన్ అంటే బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. అదే ఇప్పుడు మనకి మునగాకు మనకి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటుంది. ఆకుకూరలు అంటే మనం ఇప్పుడు బజార్ని తెచ్చి కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. మునగాకు ఒక్కటి కూడా అలవాటు చేసినా అందులోనే ఎక్కువ విటమిన్ ఏ కూడా ఎక్కువగా అధికంగా
లభించడానికి అవకాశం ఉంది. వాటిలో ఇప్పుడు మీ దొడ్లోనే ఉంది, ఇక్కడే ఉంది, అది మీరు ఎవరు వాడరు. అది దానివల్ల పొడి చేసుకొని రోజుకి ఒక స్పూను బేబీకి అలవాటు చేయొచ్చు, మనకు కూడా తెలుసు. దానివల్ల కూడా ఐరన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బెల్లం అలాగే వేరుశనగుండ్లు ఇలా బెల్లంతో చేసిన కొన్ని ఐటమ్లు టోప అంటారు కదా, అప్పుడు రాగి నుంచి రాగి పిండి అది వస్తుంది. మీకు ఇస్తున్నాం కదా ఆల్రెడీ, మీకు ఇప్పుడు బాలింత కాబట్టి మీకు ఇస్తున్నాం కదా, అది రాగి పిండి మీరు తాగొచ్చు. మీ పాపకు కూడా మీరు లోపలాగో లేకపోతే అన్ని బెల్లం వేసి ఒక దోశలాగో ఏదో రకంగా బేబీ ఎలా అయితే తినడానికి ఇష్టపడుతుందో అలాగ చేసి అవి రాగి లడ్డూలు కూడా చేసి పిల్లకి అందించడం వల్ల ఐరన్ పెరిగే అవకాశం ఉంది. ఇలా కొంచెంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు రోజుకి 1-2 చొప్పున అలాగే మీరు ఇంటి దగ్గర ఉన్నంతసేపు మీరు చేసినట్లయితే కనుక తప్పకుండా మీ పాప హెల్తీగా అందరికీ మళ్ళీ అన్ని విషయాల్లోనూ చురుగ్గా చలాకీగా చేస్తానండి. చెప్పినవన్నీ పాటించండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళొస్తాను మరి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.